ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబున నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబున పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున జాగరకుడనైతి నిజాశ్రయము విడచి జాగరకుడనైతి నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున వికసించి విశ్వాసంబు వాక్యంబును చదువగనే వికసించి విశ్వాసంబు వాక్యంబును చదువగనే చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నున్నట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నున్నట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపొంద ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపొంద ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 1-3 వచనములు. దేవోక్తి అనగా యాకే కుమారుడైన అగూరు పలికిన మాటలు. ఈ మనుష్యుడు ఆ మనుష్యుడు ఈతీయులనకును ఉక్కాలకును చెప్పిన మాట. నిశ్చయంగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానము పొందలేదు. ప్రార్థన. దయగల మా దేవా,
మీ లేఖన భాగం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరు సిద్ధపరిచిన జీవాహారమును మాకు అందించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం 30వ తారీఖులోనికి వచ్చాం కాబట్టి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో కొన్ని వచనములు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క అధ్యాయము ఏం మాటతో స్టార్ట్ అయిందంటే దేవోక్తి అనే మాటతో స్టార్ట్ అయింది. దేవోక్తి అనగా యాకే కుమారుడైన మరి అగూరు పలికిన మాటలు అని చూస్తూ ఉన్నాం. అలాగే ఈ మాటలు దేవోక్తి అంటే ఏంటండి? దేవుని యొక్క ఉక్తి లేకపోతే దేవుని యొక్క మాట అని మనం చెప్పుకుంటాం. మనకి సంఖ్యాకాండంలో బిలాము గురించి అక్కడ వ్రాయబడుతుంది. ఏంటి అని మనం చూస్తూ ఉంటే దేవోక్తి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవోక్తి అంటే దేవుని యొక్క మాట, దేవుడు పలికించిన మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఈయన మనము అగూరు అనే వ్యక్తిని మనం చూసినప్పుడు ఈ అగూరు అనే వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో పెద్దగా లేదు. కానీ ఇక్కడ సడన్గా ఈ అగూరు యొక్క మాటలు మరి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఇక్కడ మనకి ఇమిడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవి మనం చూస్తూ ఉంటే దేవోక్తి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక నశిస్తారని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కాబట్టి దేవోక్తి అనేది చాలా ప్రాముఖ్యం. అంటే దేవుని యొక్క మాట. ఇవి మామూలు మాటలు కాదు, కానీ దేవోక్తి అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మాటల గురించి కొద్దిగా మనం ధ్యానించినప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే 30వ అధ్యాయము 2వ వచనములో నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు అని చెప్తున్నారు. ఈ సామెతల గ్రంథంలో ఏ అధ్యాయం మనం చూసినా కానీ ఇందులో ఏం కనిపిస్తూ ఉంటుందంటే ఏదో ఒక మనకి హెచ్చరిక, లేకపోతే ఒక సలహా, ఒక ఉపదేశము ప్రతి అధ్యాయంలో సామెతల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ అధ్యాయం వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనము ఎలాంటి డిఫరెన్స్ మనం కనుక్కోవచ్చు అంటే ఈయన ఏమంటున్నారు, మొట్టమొదటిగా ఇది దేవోక్తి తో స్టార్ట్ అయింది మాట. తర్వాత ఈయన యొక్క కన్ఫెషన్ మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. ఎవరి గురించి కూడా మనము అంత ఈజీగా మనం చెప్పుకోము కదా. కానీ ఈయన ఏమంటున్నారంటే నిశ్చయముగా, అంటే అది ఖచ్చితంగా ఏమంటున్నారు, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. అంటే ఈయన ఏం చెప్తున్నారండి, అక్కడ ప్యాలెస్లో ఉన్న వాళ్ళందరికంటే నేను నేను పశుప్రాయుడును అనటం లేదు. అలాగే మా ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిలో కూడా నేను పశుప్రాయుడును అంటం లేదు. అలాగే తన యొక్క వయసులో ఉన్నవారు, తన స్నేహితులు, తన యొక్క ఫ్రెండ్ సర్కిల్లో నేను పశుప్రాయుడును అని తను అనటం లేదు. లేకపోతే తన ఊరిలో నా వంటి పశుప్రాయుడు లేడు అని తను ఆ విధంగా మాట్లాడట్లేదు. ఇక్కడ తను ఎవరితో కంపేర్ చేస్తున్నాడంటే మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. మనుషులు అంటే ఎవరు వస్తారండి? ఆ యొక్క దేశంలో ఉన్నవారైనా, ఆ రాష్ట్రంలో ఉన్నవారైనా కాదు కదా. మనుషులు అంటే మనుష్య జాతి అంతట్లో కూడా నా వంటి పశుప్రాయుడు లేడు అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క సామెతలు ఈ అధ్యాయం స్టార్టింగే ఏం చెప్తున్నారు, తనలో ఉన్న ఆ యొక్క ఆ పశుప్రాయుడు అని మనం ఎవరిని తిడతా ఉంటాము, నువ్వు పశు వంటి వాడురా అని తిడతా ఉంటాం. కానీ ఇతను ఏమంటున్నాడు, నేను నా వంటి పశుప్రాయుడు
లేడు. అంటే ఏ మనుషునితో కంపేర్ చేసినా కానీ ఆ మనుష్యుడు నాకంటే చాలా బెటర్ అని ఇక్కడ ఈయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలంటే మనకేముండాలి? చాలా ధైర్యం ఉండాలి. సో మనమేమంటాం? వాళ్ళకన్నా నేను చాలా బెటర్, మా ఇంట్లో వాళ్ళకన్నా నేను చాలా బెటర్. సో సహజంగా మనల్ని మనం ఆ విధంగా ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటాం. మనల్ని మనం ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటాం. ఏమని? మేము చాలా బెటర్, వాళ్ళలాగా నేను లేను, వీళ్ళలాగా నేను లేను, వాళ్ళలాగా నేను రాంగ్ స్టెప్స్ వేయలేదు, వాళ్ళలాగా నేను ఆ విషయంలో ఫెయిల్ అవ్వలేదు. ఏ విషయాల్లో అయితే కొంతమంది ఫెయిల్ అవుతారో ఆ విషయాల్లో వాళ్ళని కంపేర్ చేసుకుంటూ ఏమంటారు? వాళ్ళలాగా నేను ఫెయిల్ అవ్వలేదు, వాళ్ళలాగా జీవితంలో నేను తప్పిపోలేదు. సో వాళ్ళలాగా నాకు కాదు, నేను స్పెషల్, వాళ్ళకి ఈ విధంగా జరగలేదు, నాకు ఈ విధంగా జరగలేదు, వాళ్ళకి ఇది లేదు, నాకు ఇది ఉంది. సో వాళ్ళు ఇంత చదువుకోలేదు, నేను ఇంత చదువుకున్నాను, వాళ్ళకి ఇంత జాబ్ లేదు, వాళ్ళకి చిన్ని జాబ్ ఉంది, నాకు పెద్ద జాబ్ ఉంది. సో అన్నీ కూడా కంపారిజన్ అన్నమాట. సో వాళ్ళకంటే నేను చాలా బెటర్. ఈవెన్ నీతిలో, భక్తిలో, విశ్వాసములో, వాక్య జ్ఞానములో వాళ్ళలాగా నేను లేను. నేను చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నాను, నేను బాగా చదువుకున్నాను, నాకు చాలా తెలుసు. సో నాకు ఈ టాలెంట్స్ ఉన్నవి, వాళ్ళకి లేని టాలెంట్స్ నాకున్నవి. సో వాళ్ళకి లేని ప్రయారిటీస్ నాకున్నాయి, ప్రివిలేజెస్ నాకున్నాయి. సో ఈ విధమైనదనమాట. కానీ ఇతనులోని కంపారిజన్ ఈ అగూరు అనే వ్యక్తిలో మనము చూస్తూ ఉంటే అతను ఏ విధంగా కంపేర్ చేసుకుంటున్నాడంటే, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అని చెప్తూ ఇంకేమంటున్నారంటే, నరులకున్న వివేచన నాకు లేదు. సో ఈయన కంపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మానవ జాతితో కంపేర్ చేసుకుంటూ నరులకున్న వివేచన నాకు లేదు, ఆ అండర్స్టాండింగ్ కానీ ఆ మినిమం నాలెడ్జ్ కూడా నాకు లేదు అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నారంటే, మూడవదిగా నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను. సో నాకు జ్ఞానము లేదు అని చెప్తూ ఉన్నారు. ఈవెన్ నేను జ్ఞానాన్ని కూడా దాన్ని అభ్యాసం చేయలేదు. అంటే మనం జనరల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే నేను చదువు లేని వాడను అన్నట్టుగా ఏం చెప్తూ ఉన్నారనమాట. సో తర్వాత ఏం చెప్తున్నారు? పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. సో దేవుని గూర్చిన జ్ఞానము అని ఇక్కడ ఆయన మాట్లాడట్లేదు. సో ఇక్కడ ఈయన ఉపయోగించిన వర్డ్ ఏంటంటే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము. అంటే ఈయనేమి గ్రహించినారు? దేవుడు పరిశుద్ధుడు, అందుకని పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అని చెప్తున్నారనమాట. సో జ్ఞానము తెలుసుకోవడం వేరు. సో స్టెప్ బై స్టెప్ పరిశుద్ధతను గురించి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధతలోని జ్ఞానం అన్నమాట. అంటే ఏ ఏరియాస్లో పరిశుద్ధత కలిగి ఉండాలి. సో మనకి యోసేపు గారు తెలుసు. సో ఆయన పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఉందా లేదా మనం ఎలా చెప్పవచ్చు? అపరిశుద్ధమైనది తన జీవితంలో ఎదురైనప్పుడు, అంటే జారత్వము చేసే, ఆ పాపం చేసే అవకాశము తనకు వచ్చినప్పుడు, ఆ శోధన తనకు వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నారండి? ఇటువంటి దుష్కార్యము చేసి నేను దేవుని దృష్టిలో ఎట్లు నిర్దోషిగుంటాను. సో అంటే ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎందుకు చేస్తాను అంటే, ఆయన ఏమి గుర్తించారు? ఆయన పరిశుద్ధుడు. సో ఈ పాపము అనేది ఘోర దుష్కార్యము అనేది ఆయన చెప్తూ ఉన్నారనమాట. అది చాలా ప్రాముఖ్యమైంది. సో అంటే ఏ ఏరియాలో ఈయన జ్ఞానాన్ని పొందారు అనేది మనం చూస్తూ ఉంటే, ఆది కాండంలో మనము ఒక మాట మనం చదువుకుందామండి. యోసేపు గారి యొక్క జీవితంలో ఈ మాట చాలా ప్రత్యేకమైన మాట. అది
37వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 39వ అధ్యాయం అండి. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనము. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను. సో ఎంతటి ఉన్నతమైన ఆత్మీయ విలువలు కలిగిన మాట. అలాగే పరిశుద్ధతను గురించి ఆయనకున్న నాలెడ్జ్ ఏంటండి ఇక్కడ, నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం. సో ఇది ఆ దుష్కార్యం అంటే చెడ్డ కార్యం. సో పాపము ఏదైనా చెడ్డ కార్యం. బట్ ఈయన ఏమంటున్నారు, ఇది ఘోరమైన దుష్కార్యము అని అంటున్నారు. ఎందుకు ఘోరమైన దుష్కార్యం అన్నారండి? సో అది ఇక్కడ ఏమంటున్నారు, పైన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మనం చూస్తూ ఉంటే, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. సో ఆల్రెడీ ఈమె ఒక అతని భార్య. సో ఈయన ఆమెను ఆ విధంగా చేయకూడదు. ఆమె టెంప్ట్ చేసినా కానీ ఇతను ఆ శోధనలో పడిపోలేదు. అంటే ఈయన ఏమి గ్రహించారు, ఇది ఈ విధంగా చేయటము ఘోరమైన దుష్కార్యము, అంటే చెడ్డ కార్యము. ఎవరి దృష్టికండి ఇది? ఇక్కడ యజమాని దృష్టికి అని అంటున్నారా కదా, ఈయన యజమాని దృష్టికి అంటం లేదు. సో లేకపోతే వాళ్ళ గృహము, తను చాలా సీనియర్ క్యాడర్లో ఉన్నారు కాబట్టి, సీనియర్ పోస్ట్లో ఉన్నారు కాబట్టి, అక్కడ వాళ్ళ గృహంలో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా, పని వాళ్ళే చాలామంది ఉన్నారు. అతనుకున్న ఆస్తి చాలా ఉంది, అతని దగ్గర ఉన్న పని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఈ విషయం కనుక ఆ తోటి పని వారికి, లేకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళ ముందు నేను నీచమైపోతాను అని తను అనడంలే. సో దీన్ని ఎవరితో కంపేర్ చేసుకున్నారు ఇక్కడ? పరిశుద్ధత విషయంలో, లేకపోతే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, బ్యాడ్ రిమార్క్ వస్తుంది, ఆ విధంగా అనుకోవటంలే. లేకపోతే ఈ విషయం తెలిస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు అని అనుకోవటంలే. ఇక్కడ ఎవరితో కంపేర్ చేస్తున్నారంటే, ఆయన దేవునికి విరోధముగా పాపము చేసి పాపము కట్టుకుందును అని అంటా ఉన్నారు. సో ఎవరితో అంటే, ఈయన పరిశుద్ధతను ఎటువంటి స్టాండర్డ్తో చూస్తున్నారంటే, దేవుని యొక్క స్టాండర్డ్తో ఈ పరిశుద్ధతను ఆయన కంపేర్ చేసుకుంటున్నారు. సో ఆయన పరిశుద్ధుడు. సో ఇలాంటి కార్యాలు మనము భక్తి గల వారము, దేవుని వెంబడించే వారము అని మనం చెప్పుకుంటున్నాం. నేను దేవుని వెంబడిస్తున్నాను, అప్పుడు నా పరిశుద్ధత, నా జీవితపు విలువలు, భక్తి విలువలు, లేకపోతే మోరల్ వాల్యూస్, ఇవన్నీ కూడా ఆయన పరిశుద్ధతతో కంపేర్ చేసుకుంటా. ఆయన దృష్టికి ఇది ఎంతవరకు సబబు, ఇది ఆయన అంగీకరిస్తారా? ఆయన పరిశుద్ధతలో, ఆయన పరిశుద్ధతను వెంబడిస్తున్న మనం, ఆయన పరిశుద్ధుడు. అందుకే ఆయన లేవికాండంలో మనం చూస్తూ ఉంటే ఎక్కువ మనకి రిపీట్ అయ్యే మాట ఏంటంటే పరిశుద్ధత. సో పరిశుద్ధత నెంబర్ ఆఫ్ టైమ్స్ అది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఆయన ఇచ్చిన పిలుపు కూడా ఏంటండి, పరిశుద్ధమైన పిలుపు. సో పరిశుద్ధ పిలుపుతో మనలను పిలిచారు కదా. అలాగే ఆయన పరిశుద్ధతలో పాలు పొందవలెనని. సో మనము ఆయన పరిశుద్ధతలో మనము పాలు పొందుట. ఎలా పాలు పొందుతాం? మనం పరిశుద్ధంగా జీవించడం ద్వారా. సో ఈ పరిశుద్ధత అనేది చాలా మనము దేవుని రాజ్యమునకు చేరడానికి ఇది ప్రామాణికమై ఉన్నది. సో ఆయన మనం పత్రికల్లో కూడా మనం చూస్తూ ఉంటే ఏమంటారు,
నేను పరిశుద్ధునై ఉన్నలాగన మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడనేరడు. సో పరలోక రాజ్యంలోనికి మనము చేరాలి అంటే ఈ లోకంలో మనకి కావలసిన స్టాండర్డ్ పరిశుద్ధత. సో ఈ పరిశుద్ధత అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటే అగూరు పలికిన మాటల్లో ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అదేంటంటే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము. అంటే దేవుని గురించిన జ్ఞానం ఉంటే సరిపోదు, మనకి బైబిల్ నాలెడ్జ్ ఎంతో ఉండొచ్చు. సో వ్యాస్ట్ నాలెడ్జ్ ఉండొచ్చు మనకి. ఈవెన్ చాలామంది స్టడీ చేస్తారు కదా, మరి హెబ్రీ, గ్రీకు ఇలాంటి లాంగ్వేజెస్, ఈవెన్ అరామిక్ లాంగ్వేజ్లో కూడా చాలామంది చదువుతూ ఉంటారు. సో చాలా నాలెడ్జ్ ఉంటుంది, మనకి ఎన్నో రిఫరెన్సెస్ తెలుసు, ఎంతో వాక్యము తెలిసిన వాళ్ళు ఉంటారు. సో ఏ రిఫరెన్స్ ఎక్కడ ఉందో ఈజీగా చెప్పగలరు. సో చాలామందికి ఇది బై హార్ట్ వచ్చు, కంఠోపాఠం వచ్చు, చాలా అధ్యాయాలు, ఈవెన్ 119 కూడా అనర్గళంగా అట్లీస్ట్ ఒక్కటి కూడా బ్రేక్ కాకుండా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈవెన్ నాలెడ్జ్, సో అది మంచిదే. బట్ ఇక్కడ ఈయన స్ట్రెస్ చేసేది ఏంటంటే దేవుని గుర్చిన జ్ఞానం. అదంతా కూడా మనకి బైబిల్ నాలెడ్జ్ తెలిసి ఉండొచ్చు, లేకపోతే బైబిల్లో అనేకమైన మనము రకరకాల వెర్షన్స్ అన్ని చదివి ఈవెన్ కొన్ని బుక్స్ కూడా ఇందులో చేర్చలేదు, ఆ బుక్స్ గురించి కూడా మనకి తెలిసి ఉండొచ్చు, బైబిల్ హిస్టరీ తెలిసి ఉండొచ్చు. సో చాలా అంటే ఎన్నో ఏరియాస్లో బిబ్లికల్ నాలెడ్జ్ మనం సంపాదించుకోవచ్చు. కానీ ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసింది ఏంటంటే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం, అంటే పరిశుద్ధతను గూర్చిన అవగాహన. సో ఏది పరిశుద్ధం, ఏది అపరిశుద్ధం, ఇది ఈ ఏరియాలో మనకి జ్ఞానం అనేది చాలా అవసరం. సో చాలా జ్ఞానాలు ఉన్నాయి కదా, సమయోచితమైన జ్ఞానం ఉన్నది, చాలా జ్ఞానాలు ఉన్నాయి ఇందులో. బట్ మనం ఈ దినం ధ్యానించేది ఈ అగూరు గారు చెప్పేది ఏంటంటే పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానము పొందలేదు. సో మనకి కూడా ఎగ్జాంపుల్ మనం యోసేపు గారి గురించి చెప్పుకున్నాం. ఆయన పరిశుద్ధత గురించి ఏ విధంగా చెప్తున్నారు అంటే ఇది ఘోరమైన దుష్కార్యము. సో మనం దాన్ని రికగ్నైజ్ చేయగలుగుతున్నామా? పాపాన్ని రికగ్నైజ్ చేయగలుగుతున్నామా? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్న్ వీడియోస్ చూడడం, అది మనకి దుష్కార్యం అనిపిస్తుందా? ఘోరమైన దుష్కార్యం అనిపిస్తుందా? లేకపోతే నేను ఇంత ప్రేయర్ చేస్తున్నాను, ఇంత వాక్యం చదువుతున్నాను, సో నాకు చాలా బిబ్లికల్ నాలెడ్జ్ ఉంది బైబిల్ గురించి, నేను ఏది అడిగినా చెప్పగలను అని మనం అనుకుంటూ ఇదేం పర్వాలేదులే అని మనం అనుకుంటే మనకు అక్కడ ఏమి కొదువున్నట్టండి? పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానము నేను పొందలేదు. సో మనము పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానం అంటే దేవునిలో కొనసాగుతున్న మనకి ఈ ఏరియాలో అంటే పరిశుద్ధత కలిగి ఉండడంలో, అంటే మాటల్లో పరిశుద్ధతని మనం వెంబడిస్తున్నామా? ఏది దుష్కార్యమో తెలుస్తుందా? ఏది ఘోరమైన దుష్కార్యమో మనకి తెలుస్తుందా? సో లేవికాండంలో ధర్మశాస్త్రము చాలా విషయాలు అక్కడ మోషే గారి ద్వారా ప్రభువు తెలియచేసినప్పుడు కొన్ని సంబంధ బాంధవ్యాలు, ఈవెన్ మోరల్ వాల్యూస్ ఎలా కలిగి ఉండాలి, ఎవరిని కూడా వివాహం చేసుకోకూడదో కూడా, ఏ లైన్లో వివాహం చేసుకోకూడదో కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు అక్కడ కింద రాస్తారు అది ఘోరమైన దుష్కమ కార్యము. సో అంటే దేవుడు ఏదైతే ద్వేషిస్తున్నారో, ఏదైతే దుష్కమ కార్యముగా లేకపోతే
దుష్కార్యముగా చూస్తున్నారో మనము కూడా ఆ విధంగా చూడగలుగుతున్నామా? పాపాన్ని ఆ విధంగా మనం ద్వేషించగలుగుతున్నామా? అది పరిశుద్ధత దేవుని గుర్చిన జ్ఞానం అన్నమాట. ఇక్కడ ఈయన చెప్తున్నారు, ఇంత ఘోరమైన దుష్కార్యం, ఇది మామూలు పాపం కాదు. నీ పొరుగు అని ఏది కూడా ఆశించొద్దని చెప్తూ అక్కడ నీ పొరుగువాని భార్యనైనను, సో అక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా. సో ఇది పాపము, ఘోరమైన దుష్కార్యము, పైగా ఇది నా యజమానుని దృష్టికి పాపం అనటంలే. నా చుట్టూ ఉన్న నా కింద చాలా పనివారు ఉన్నారు, వాళ్ళ ముందు నేను దోషినైపోతాను, లేకపోతే వాళ్ళని తక్కువగా చూస్తారు అని అనుకోవడంలే. ఈయన యొక్క స్టాండర్డ్ ఎలా ఉందంటే, దేవునికి విరోధంగా పాపము కట్టుకుందును. ఏ విషయాల్లో మనం పాపం చేయడం ద్వారా దేవునికి విరోధంగా పాపాన్ని కట్టుకుంటున్నాం. అదే పరిశుద్ధ దేవునికి వచ్చిన జ్ఞానం. ఎందుకు ఈయనింత ఈ మాట ఇంత స్ట్రాంగ్గా ఏం చెప్పగలిగినారని మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చూద్దామండి. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము 3-4 మనం చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అని చెప్తూ, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. సో ఈ 2 మాటలు మనం గమనించినట్లయితే ఇక్కడ మీరు పరిశుద్ధులగుటయే అనే మాటతో స్టార్ట్ అయ్యి ఏమంటున్నారు, పరిశుద్ధత అనే దానికి ఇక్కడ ఒక స్టాండర్డ్ చెప్తున్నారు. ఏంటది అనగా, మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. సో మన జీవితాల్లో జారత్వమునకు దూరముగా ఉండుట దేవుని యొక్క చిత్తము. అంటే ఇలాంటి ఇమ్మోరల్ యాక్టివిటీస్ మనలో ఉండకూడదు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అంతేకాదు ఇక్కడ 4వ వచనంలో కూడా మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె ఉండొద్దు అని చెప్తూ, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండటే దేవుని చిత్తము. సో అది తెలుసుకోవాలట, ఎట్లు కాపాడుకోవాలో. పరిశుద్ధతలో ఘనతలో మన ఘటమును అంటే మన శరీరమును కాపాడుకొనుటయే దేవుని యొక్క చిత్తము. సో దేవుని చిత్తము, దేవుడు మనల నుండి కోరేది ఏంటంటే పరిశుద్ధత. సో పరిశుద్ధతలో ఘనతలో మన శరీరమును కాపాడుకోవాలి అని తెలుసుకోవడమే, మొట్టమొదటిగా తెలుసుకోవడమే దేవుని చిత్తం. అదే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము అని అగూర్ గారు చెప్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ దినం సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం. అంటే ఏ ఏరియాస్లో మనం పరిశుద్ధంగా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. అంటే మాటలులో ఆ డిఫరెన్స్ మనం చూడాలి. మరి అలాగే ఏ విధంగా మనము ఏది దేవుని దృష్టికి ఘోరమైనదో మనం గుర్తెరగాలన్నమాట. అదే మనకి ఆ పరిశుద్ధత అనేది, పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానం అనేది మనం చూస్తా ఉన్నాం. అందుకే లేవీకాండంలో కొన్ని మాటలు మనం చదువుకొని ముగించుకుందామండి. లేవీకాండము 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే పరిశుద్ధుడు అనే మాటలు చాలా టైమ్స్ రిపీట్ అయింది కదా. కొన్ని విషయాలే ఇక్కడ మనం చూద్దాం.
ఇక్కడ లేవికాండం 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 23వ వచనంలో 3rd 4th లైన్స్లో ఉంటుంది. నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు, వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే. అలాగే 22:33లో కూడా నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. సో 23:4లో పరిశుద్ధ సంఘపు దినములు, 8వ వచనంలో పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అలాగే మనం చూస్తూ ఉంటే ఇవన్నీ చాలా చోట్ల మనకి రిపీట్ అవుతుంది. ఇదే వెర్స్ మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ 21:15లో కూడా మనం చూస్తూ ఉంటే యెహోవాను నేను అతన్ని పరిశుద్ధపరచువాడను గనుక ఏం చేయకూడదు, తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచుకొనకూడదని వారితో చెప్పాను. అలాగే 20వ వచనము 26లో కూడా ఉందండి. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను. సో మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని అని చెప్తున్నారు. అలాగే 20వ అధ్యాయము 7వ వచనంలో కూడా కావున మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధులై ఉండుడి. సో ఇదంతా కూడా ఈ లేవీకాండం అంతా మనం చదివినప్పుడు పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమో, సో పరిశుద్ధ సంఘముగా మనం కూడాలని, పరిశుద్ధ సంఘపు దినములు మనం ఆచరించాలని, ఇవన్నీ కూడా ఏది మోరల్ ఏది ఇమ్మోరల్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అన్నీ తెలియజేస్తున్నారు. సో లేవీకాండం 10వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట చదువుకుందామండి. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకును అని ఇక్కడ మాట మనం చూస్తూ ఉన్నాం. సో మన జీవితాల్లో మన క్రియలు, మన మాటలు, మన పనులు ఈ రెండింటినీ మనం వేరు చేయగలుగుతున్నామా? ఇది ఘోరమైన దుష్కార్యమని మరి యోసేపు గారు వేరుపరిచారు దాన్ని. సో ఇది నేను చేయకూడదు, ఇది నా దేవుని దృష్టికి విరోధమైనది, దేవుని దృష్టిలో నేను ఘోరమైన దుష్కార్యం కాబట్టి దేవుని దృష్టిలో ఏమవుతుంది, పాపాన్ని మూట కట్టుకుంటారేమో అని యోసేపు గారు భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మన లైఫ్లో కూడా ఎంతో జ్ఞానం ఉండొచ్చు, లోకానుసారంగా ఎంతో జ్ఞానం ఉండొచ్చు, వాక్యానుసారంగా మనకి చాలా వాస్ట్ నాలెడ్జ్ ఉండొచ్చు, బైబిల్ గ్రంథం అంతా మనకి చాలా ఉపాసన మనం పట్టేసి ఉండొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇవి ప్రాముఖ్యం కాదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ దేవునికి వచ్చిన జ్ఞానము, సో మనము కూడా పరిశుద్ధ దేవునికి వచ్చిన జ్ఞానం యోసేపు గారి వలె మనము గుర్తించలాగన, గ్రహించలాగన ఆ పాపమును ఆయన రోసివేశారు. దాన్ని కొంతమంది కొన్ని పాపాలు ఎలా వదిలిపెడతారంటే ఇష్టమే, పాపం చేయడానికి ఇష్టమే, కానీ భయం, ఈ పాపం చేస్తే కాన్సిక్వెన్స్ సివియర్గా వస్తాయని భయంతో కొంతమంది పాపం చేయరు. బట్ యోసేపు గారి యొక్క జ్ఞానము, పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానం ఏ విధంగా పొంది ఉన్నారంటే ఇది నా దేవుని దృష్టికి అసహ్యము కాబట్టి నా దృష్టికి అసహ్యమే. యోసేపు గారు దేవుని దృష్టిలో ఇది ఘోరమైన దుష్కార్యము కాబట్టి యోసేపు గారి దృష్టిలో కూడా ఘోరమైన దుష్కార్యమే కాబట్టి ఇదే పరిశుద్ధ దేవునికి వచ్చిన జ్ఞానం. సో మనకి కూడా ఈ పరిశుద్ధత మనకి ఉన్నప్పుడే మనం దేవుని రాజ్యాన్ని చేరగలం. సో అపరిశుద్ధమైనది ఆయన సన్నిధికి చేరలేదు. అదే ప్రకటన గ్రంథంలో ఇదంతా చెప్తూ ఫైనల్ కంక్లూషన్ అదే మనకి ఇస్తారు కదా. ఇక్కడ ఒకసారి మనం చూద్దామండి. మనం ఇక్కడ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే
పరిశుద్ధ పట్టణములో లాస్ట్ వెర్స్ మనం చూస్తూ ఉంటే 19వ వచనం లాస్ట్ వెర్స్లో ఏముందండి, పరిశుద్ధ పట్టణములో పాలు. సో పరిశుద్ధంగా ఉన్నప్పుడే మనము ఆ పరిశుద్ధ పట్టణంలో పాలు పొందగలం. అలాగే 21 మనం చూస్తూ ఉంటే 27వ వచనంలో ఏముందండి, లాస్ట్ 3 లైన్స్లో నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైనదేదైనను, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. సో మనం పరలోక రాజ్యము చేరాలంటే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం మనకి ఉండాలి. ఈవెన్ బైబిల్ గురించి మనకి ఎక్కువ జ్ఞానం లేకపోయినా పర్వాలేదు. సో మనకి చాలా విషయాలు తెలియవు, ఇందులో తెలియకపోయినా పర్వాలేదు. బట్ మినిమం మనకి పరలోక రాజ్యం చేరాలి అంటే పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానం మనకి కావాలి. అదే అగూర్ గారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. సో ప్రభు మనకి కూడా అటువంటి కృపలను సమృద్ధిగా దయచేయాలని, ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందుచు పరిశుద్ధమైన జీవితమును జీవిస్తూ ఈ లోకంలో ఉన్నంత కాలం ఆ పరిశుద్ధ పట్టణములో పరిశుద్ధుడైన దేవునితో మనం పాలు పొందాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును కాక. ఆమేన్.